రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. మీరు చూస్తుంది ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుత ఖరీఫ్లో అనగా ప్రస్తుత వానాకాలానికి నేను సాగు చేస్తున్నటువంటి వరి విత్తనాల గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేనైతే 2 రకాల విత్తనాలు అయితే నేను ఈ ఖరీఫ్లో ఎంచుకోవడం జరిగింది. మొదటి విత్తన రకం వచ్చేసి జెనెక్స్ కంపెనీ వారి చిట్టుపొట్టి రకము. అలాగే మనకు తినడానికి అనుకూలంగా ఉన్నటువంటి నెంబర్ 1 విత్తన రకం వచ్చేసి బీపీటీ 5204 అయితే ఈ 2 రకాల విత్తనాలు అయితే నేను ఎంచుకోవడం జరిగింది. బీపీటీని అయితే నేనైతే దాదాపుగా ఒక అరెకరం నుంచి ఎకరం అయితే సాగు చేస్తున్నాను. అలాగే మనకు ఈ జెనెక్స్ కంపెనీ వారి చిట్టుపొట్టిని కూడా నేనైతే 1.5 ఎకరం నుంచి 2 ఎకరాల వరకు అయితే సాగు చేస్తున్నాను. అంటే ఎందుకు ఇంత తక్కువ మొత్తంలో సాగు చేస్తున్నాను అంటే, గత యాసంగిలో మనకైతే దాదాపుగా మా ఏరియాలో చాలా వరకు అయితే బోర్లు అయితే ఆగిపోవడం జరిగింది. ప్రజెంట్ మా ఊరిలో ఉన్నటువంటి చెరువులో కూడా వాటర్ లేవన్నమాట. కాకపోతే ఏంటంటే దాదాపుగా మాకు ఇప్పుడు మాకు మే 1 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక నెల రోజుల కాలంలో మాకైతే ఒక 5 నుంచి ఒక 6 వర్షాలు అయితే, అంటే పెద్ద వర్షాలు కూడా బాగానే మంచిగానే పడ్డాయి. ఇప్పుడైతే అంతకుముందు ఆగిపోసిన బోర్లు కూడా ఇప్పుడైతే పోస్తున్నాయి ప్రజెంట్, ఎందుకంటే వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి. అయితే నేనైతే జెనెక్స్ చిట్టుపొట్టి అంటే మనకు ఎకరానికి అయితే దాదాపుగానైతే, అంటే ఈ వర్షాకాలంలో దాదాపుగా 30 క్వింటాల చిల్లర వస్తుందంట దిగుబడి. అంటే ఇంతకుముందు సాగు చేసినటువంటి రైతులను నేను అడిగి తెలుసుకొని నేను కూడా ఈ ఖరీఫ్లో, అంటే ఇంతకుముందు నేనైతే ఈ విత్తన రకాన్ని అయితే సాగు చేయలేదు. సాగు చేసినటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుభవాలను ఎక్స్పీరియన్స్ తీసుకొని నేనైతే ఈ విత్తన రకాన్ని అయితే తీసుకోవడం జరిగింది. మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్లయితే మా ఏరియా సరౌండింగ్లో మాకు మిర్యాలగూడెం దగ్గరగా ఉంటుంది కాబట్టి మేమైతే పచ్చి వడ్లను తీసుకుపోయి అమ్ముకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఏంది రోహిణి కార్తె అనేది, ఈ కార్తె అనేది వెళ్ళిపోతుంది అనమాట. 7వ తారీఖుతో వెళ్ళిపోతుంది. 8వ తారీఖు నాడు ముల్కేశ్వర కార్తె అయితే రావడం జరుగుతుంది. మేము ఈ కార్తెలో పోసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, మిల్లులు అనేవి ఓపెన్ చేయరనమాట. అంటే మనం ఒక 4 నెలల పంట వచ్చింది అనుకుంటే, ఒక 120 రోజుల పంట కాలం అప్పుడు మనం ఎంచుకుంటే ఏమవుతుందంటే మిల్లులు అనేది ఓపెన్ చేయరనమాట. ఈ చిట్టుపొట్టి రకం అనేది దాదాపుగా 130 నుంచి 140 రోజుల పంట కాలం ఉంటుంది. అందుకని నేను విత్తన రకాన్ని ఎంచుకున్నాం. ఎందుకంటే ఆ సమయానికి మిల్లులు ఓపెన్ చేస్తారు, అందుకని అమ్ముకోవడానికి అయితే సింపుల్గా ఉంటుంది. ఇంకా వచ్చేసి ఏంటంటే, మాకు ఈ విత్తనాలు కూడా సీడ్స్ కూడా మాకు మిర్యాలగూడెంలో, అంటే దాదాపు మాకైతే ఈ మిర్యాలగూడెంలో అయితే సన్న రకాల విత్తనాలు అయితే దాదాపుగా అన్ని రకాల విత్తనాలు అయితే దొరకడం జరుగుతుంది. మీ విత్తనాలకు కూడా ఎక్కువ రిస్క్ తీసుకొని అక్కడికి ఆ ఏరియాకి వెళ్ళి ఈ ఏరియాకి వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉండదు. మాకైతే విత్తనాలు కూడా మనకు సింపుల్గానే దొరుకుతాయి. అందులో ఇంకా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే అమ్ముకోవడానికి కూడా మాకు అంత కష్టమే ఉండదు అనమాట. సింపుల్గా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని నేనైతే ఈ చిట్టుపొట్టి రకాన్ని అయితే ఎంచుకున్నాను. ఇంకా ఏంటంటే ఈ వర్షాకాలంలో మనకు పంట వేసినటువంటి వరి పంట ఏదైతే ఉందో ఎత్తు పెరగకుండా ఉండాలన్నమాట. ఈ చిట్టుపొట్టి రకం అనేది దాదాపుగా 105 సెంటీమీటర్ల వరకు మాత్రం పెరుగుద్ది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఖరీఫ్లో ఈ వర్షాకాలంలో ఏంటంటే నత్రజని, యూరియాని అయితే మనం పూర్తిగా తగ్గించుకోవాలి. దాదాపుగా మనం దీర్ఘకాలిక రకాలను సాగు చేస్తున్నప్పుడు బస్తాకు ఒక 40 కేజీల నుంచి వెళ్ళి అంటే పూర్తిగా మనమైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకు 45 కేజీల బస్తా వస్తుంది. ఆ బస్తా కూడా వేసుకోవద్దు, ఎందుకంటే మనం ముందు పెడుతున్నాం కాబట్టి, ఈ కార్తెలో మనం పోస్తున్నాం కాబట్టి ఆ డ్యూరేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఒకవేళ వర్షాలు వస్తే మాత్రం ఎత్తు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఏం చేయాలంటే, మనం నత్రజని ఎరువులను పూర్తిగా తగ్గించుకోవాలి. నెక్స్ట్ ఆరుద్ర కార్తెలో పోసినటువంటి విత్తన రకాలకి మనం ఈ కార్తెలో, అంటే ఈ ప్రజెంట్ ఈ రోహిణి కార్తెలో మనం పోసినటువంటి ఈ విత్తనాలకు ఏంటంటే మనం కోత కోసిన తర్వాతకి మనం 2 చూసుకున్నట్లయితే ఏంటంటే చాలా వరకు తేడాలు ఉంటాయి. నాణ్యత తేడా ఉంటుంది. అలాగే మనకు వచ్చినటువంటి మొగి పురుగు అటాకింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది ఆరుద్ర కార్తెలో పోసినప్పుడు. ఇది రైతులు అయితే ముఖ్యంగా గమనించండి. నెక్స్ట్ ఇంకా నేను ఈ చిట్టుపొట్టి రకాన్ని ఎంచుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మనం యాసంగిలో అయితే మనం అయితే సన్నాలు అయితే సాగు చేయడం జరిగింది. మనకు హెచ్ఎంటీలు అయితే ఎకరాలకు దాదాపుగా 36 క్వింటాలు అయితే వచ్చింది. మంచి రేట్ అయితే పడింది, 2560 రూపాయలు అయితే పడింది. నెక్స్ట్ ఈ చిట్టుపొట్టి రకానికి మనం హెచ్ఎంటీతో పోల్చుకుంటే ఇంకొక 200 రూపాయలు క్వింటాకి ఎక్కువగా వచ్చడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, మనం గత యాసంగిలో మనకు వచ్చిన కరువు వచ్చింది. అందుకని ప్రస్తుతం మనం ఇంకా సన్న రకాలను సాగు చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఏంటంటే మనకు ఎక్కువ రేట్ పడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే, గవర్నమెంట్ కూడా మనకైతే సన్న రకాలను చేసిన వాళ్ళకు, అంటే సాగు చేసిన వాళ్ళకైతే దాదాపుగా ఎకరాకు 500 రూపాయల బోనస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ప్రకటించారు. కాకపోతే ఏంటంటే, వాళ్ళు పలానా విత్తన రకాలను సాగు చేయండి, ఈ విత్తన రకాలను సాగు చేసినా మీకైతే 500 రూపాయల బోనస్ ఇస్తాం అని అయితే చెప్పలేదన్నమాట. అది ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే, ప్రభుత్వం అంటే దాదాపుగా ఈ కార్తె ఏదైతే వచ్చిందో ఈ కార్తె కంటే ముందుగానే రిలీజ్ చేస్తే బాగుండు.
ఇంకా ఏంటంటే మనకు ఆరుద్ర కార్త కూడా రాబోతుంది, ఇంకొక అది కొంచెం టైం ఉంది. అంటే ఆ కార్త ఇంకా ఒక 15 రోజులు ఉందనుకోండి. ఆ కార్త వచ్చేలోపు కూడా మనకు ఏమైనా రిలీజ్ చేస్తే మాత్రం మనం మార్కెట్లో ఏమన్నా రైతులు, కొద్దిమంది రైతులు మనకు సన్నాలు సాగు చేసినట్లయితే, అంటే ఏంటంటే ఇక్కడ సన్న రకం అనేది మనం వర్షాకాలం సాగు చేసినప్పుడు అయితే దిగుబడి అయితే తగ్గుద్ది, ఖచ్చితంగా దిగుబడి తగ్గుద్ది. ఎందుకంటే మనకు వాతావరణం అనేది అనుకూలించదు అనమాట. కాబట్టి మనం యాసంగిలో సన్న రకాలను సాగు చేస్తే కొంచెం వాతావరణం అనుకూలంగా ఉంటుంది, ఎక్కువ దిగుబడి తీయవచ్చు. ఏంటంటే గవర్నమెంట్ మనల్ని సన్న రకాలను సాగు చేయమన్నది అనుకొని మనం అయితే సన్న రకాల వైపు మొగ్గొద్దు. నాకు తెలిసి ఇది వర్షాకాలంలో మాత్రం దొడ్డు రకాలని సాగు చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే మనం పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతుంటాయి, అందులో మనం రిస్క్ తీసుకోవాల్సిన ఉండదు అనమాట. ఈ సన్న రకాలు ఏంటంటే తెగుళ్ళు మనం వచ్చిన వెంటనే మనం నియంత్రణకైతే మంచి రసాయన మందులు అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఈ దొడ్డు రకాలు అయితే అలా కాదనమాట. మనం స్ప్రేలు కూడా తక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, పెట్టుబడి ఖర్చు అంటే పూర్తిగా తగ్గించుకోవచ్చు. అలాగే ఏంటంటే మనకు ఈ విత్తన రకాలు మనం మంచిగా ఎంచుకుంటే మాత్రం ఈ ఐకేపీ సెంటర్లో మనకు మంచిగా యాజమాన్యం చేసినట్లయితే మనకు గింజ కూడా వెయిట్ రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇది మనం 500 రూపాయలకు సంబంధించిన బోనస్ గురించి. నెక్స్ట్ ఈ చిట్టుబడి రకం అనేది మనకైతే చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక ఎకరానికి 15 కేజీల విత్తనం మోతాదు అయితే అవసరం ఉంటుందన్నమాట. మనం అంటే ఈ ఆల్రెడీ మనం ఈ చిట్టుపట్టి రకాన్ని ఈ జెనెక్స్ కంపెనీ వాళ్ళు మనం ఆల్రెడీ విత్తన శుద్ధి చేసి వచ్చిన సీడ్ అనమాట. ఇది మనం సీడ్ని తీసి మనం చేతిలో పోసుకొని చూసినట్లయితే మనం దాని మీద పైన ఉండి కొంచెం ఏది థైరామ్ 75% కొంచెం కెమికల్ అయితే కలిపి మనకైతే ఈ ఆల్రెడీ విత్తన శుద్ధి అయితే చేసి వచ్చిందనమాట. ఇది రైతులు గమనించండి, విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ మేము చేసుకుంటాము అంటే పర్వాలేదు, చేసుకోవచ్చు అండి. తడి విత్తన శుద్ధి, పొడి విత్తన శుద్ధి అనేది 2 విధాలుగా ఉంటుంది. రైతులు ఏదైనా మనం మీకు అనుకూలంగా ఉన్నదాన్ని బట్టి మీరైతే విత్తన శుద్ధి చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ చిట్టుపట్టి రకం అనేది మెయిన్గా ఏంటంటే మనకు వచ్చేటటువంటి దిగుబడి కూడా బాగా వస్తుందన్నమాట. అంటే రబీతో పోల్చుకుంటే ఖరీఫ్లో దిగుబడి అయితే తగ్గుద్ది. కాకపోతే ఏంటంటే మనం వర్షాకాలంలో పంట ఎత్తు పెరగొద్దు అన్న కారణంగా నేనైతే ఈ చిట్టుపట్టి రకాన్ని అయితే ఎంచుకున్నాను. మనకు మంచిగా మనకు ఒకవేళ వర్షాలు వచ్చినాయి అనుకోండి, ఈ ఫైర్ కూడా అంతగానం ఏమి ఎదగదు. ఒకవేళ ఎదుగుతుంది అనుకుంటే మాత్రం మనం పైర్ని ఎదగకుండా చేయాల్సిన రసాయన మందులు కూడా స్ప్రే చేయొచ్చు. అది మనం చిరుపట్ట దశ కంటే ముందు స్ప్రే చేసినట్లయితే మనకు పంట ఎత్తు అనేది పెరగదనమాట. ఈ చిట్టుపట్టి రకం మన 105 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పెరగదు. కాకపోతే మనం నత్రజని ఎక్కువ వేసుకుంటేనే పెరుగుతుంది, అది కూడా గమనించండి. కాకపోతే ఏంటంటే ఇదైతే చిట్టిపొట్టి, అందుకనే ఈ చిట్టిపొట్టి అనే అట్లా పేరు పెట్టడం అయితే జరిగిందనమాట. దిగుబడి కూడా బాగానే వస్తుంది మనకు మంచి. అంటే ఇంతకుముందు నేను సాగు చేసినటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి అయితే తెలుసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనం బీపీటీ 5204 ఇది మనకు సాంబమ్మ సోరి ఈ గింజ వేరే గింజలతో పోల్చుకుంటే మాత్రం అంటే తిండికి అనుకూలంగా వేరే అయితే ఉండవు అనమాట. ఇదే నెంబర్ 1 అని చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే షుగర్ పేషెంట్స్ తినడానికైతే ఈ విత్తన రకం అయితే పనికిరాదనమాట. ఎందుకంటే దీంట్లో అంటే షుగర్స్ లెవెల్స్ అయితే ఎక్కువగా ఉంటాయి అనమాట. రైతులైతే గుర్తుంచుకోండి, మీరు ఏదైనా విత్తన రకం సాగు చేస్తున్నప్పుడు మీ వాతావరణానికి అనుకూలంగా, మీ నేల స్వభావం అనుకూలంగా మీకు మనకు రైస్ మిల్స్ మనకు సరౌండింగ్లో ఉన్నాయి అనుకుంటే మాత్రం మీరు సన్న రకాలను సాగు చేసుకోండి. మంచి దిగుబడి వస్తే మాత్రం డైరెక్ట్ మీరు వెళ్ళి మిల్లు దగ్గరికి వెళ్ళి మీరు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. దొడ్డు రకాలను సాగు చేసినా కానీ మనకైతే పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి, రిస్క్ తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అవి కూడా అమ్ముకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనం నేరుగా వెళ్ళి అయితే మనం అమ్ముకోవచ్చు. మాకైతే కొద్దిగా ఎక్కువ రిస్క్ అయితే అవసరం లేదు. సన్న రకాలైనా మేము డైరెక్ట్ మిల్లుకి వెళ్ళిపోతాం, మనం దొడ్డు రకాలైన డైరెక్ట్ వెళ్ళి మిల్లుకి వద్దకైతే వెళ్ళి అయితే అమ్ముతాం అనమాట. గత ఖరీఫ్లో నేను సాగు చేసినటువంటి 5204 అయితే మంచి దిగుబడి అయితే రావడం జరిగింది. అప్పుడు నేను అయితే ఒక ఎకరా అయితే సాగు చేయడం జరిగింది. నాకు దాదాపుగా 45 బస్తాలు అయితే దిగుబడి అయితే వచ్చింది. మనకైతే ఇప్పుడు నేను ఆ విత్తన రకాన్ని నేనైతే తినడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అప్పుడు మనకు గత ఖరీఫ్లోనైతే మనకైతే వర్షాలు అయితే ఎక్కువ రాలేదన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ముందే మనకైతే వర్షాలు వస్తున్నాయి. ఎందుకంటే మనం నత్రజని ఎరువులు తగ్గించుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే మనకు ఆకు అనేది కూడా ఎక్కువ ఎడల్పు వచ్చి మనకైతే దోమ రావడానికి అవకాశం ఉంటుంది. 5204 అనేది మనకైతే అగ్గి తెగుల్ని అలాగే దోమనైతే తట్టుకోదు అనమాట. ఇదైతే రైతులు అయితే గమనించుకోండి. ఎందుకంటే మనకు ఒకసారి దోమ అటాకింగ్ అయిందంటే మనం మొదటి దశలోనే మనం నియంత్రణ చేయలేదనుకోండి, చేయకపోతే ఏమవుతుందంటే మనకైతే పంట పూర్తిగా చెడిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. 5204ని ఎప్పటికప్పుడు మనమైతే తగిన యాజమాన్యం చేసినప్పుడే మంచి దిగుబడి అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మెయిన్గా ఏంటంటే ఏ విత్తన రకాన్ని ఎంచుకున్నా కానీ 25 రోజుల నుంచి 30 రోజుల మధ్య ఉన్నప్పుడు మాత్రమే మనం నాటు వేసినట్లయితే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనం 25 రోజుల లోపల ఉన్నటువంటి లేత నారిని నాటినట్టయితే మనకైతే మంచి పిలకలు వచ్చి మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఈ 2 రకాల విత్తనాన్ని అంటే మొదటిసారిగా నేనైతే ఈ చిట్టుపట్టి రకం అనేది 10 కేజీల బ్యాగ్స్ అనమాట, హైబ్రిడ్ విత్తన రకం కాబట్టి మనమైతే
దాదాపుగా ఒక 2 కర్రల నుంచి 3 కర్రల వరకు అయితే నాటు వేసుకోవచ్చు. వేసుకుంటే నాకు తెలిసి అయితే 3 కర్రలు అయితే మించొద్దు. మనం దాదాపుగా చూసుకున్నా కానీ ఒక జానాడు వేసుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అయితే పిలకలు కూడా వచ్చి మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుందంట. గత రైతులు సాగు చేసిన వాళ్ళ అనుభవం ఆధారంగా నేనైతే సాగు చేయడం అయితే జరుగుతుంది. అంటే చూద్దాం ఏ విధంగా వస్తుంది ఏందనేది అయితే నేనైతే మంచి దిగుబడి వస్తుందేమో అన్నట్టే నేనైతే తీసుకొచ్చిన. చూద్దాం మంచి యాజమాన్యం ఏదైతే కానీ ఎంచుకున్నా కానీ మనకైతే వాతావరణం అనుకూలిస్తే మాత్రం ఈ ఖరీఫ్లో దానికి తోడుగా మనం అయితే యాజమాన్యం చేసినట్లయితే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది ప్రతి రైతు మిత్రుడు అయితే గమనించండి. ఎందుకంటే ఖరీఫ్లోనైతే మనం అయితే మంచి యాజమాన్యం చేయాలండి. ఎందుకంటే వర్షాలు వస్తే మాత్రం మనకు ఎప్పటికప్పుడు వర్షాలు వస్తుంటే మాత్రం పైన అయితే మనం ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తున్నారనమాట. యాసంగితో పోల్చుకుంటే మనం అయితే ఖరీఫ్లో ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఏంటంటే ఇంకా ముఖ్యంగా ఏంటంటే పెట్టుబడి ఖర్చులు అయితే తగ్గుతాయి అనమాట. ఇది ఖరీఫ్లో అయితే ఇదైతే రైతులు అయితే గమనించండి. యాసంగిలో మనం పెట్టుబడి ఖర్చులు ఎంత ఎక్కువ పెడితే మనకు దిగుబడి కూడా అంత రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఖరీఫ్లో పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి కానీ దాంతోపాటుగా దిగుబడి కూడా తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది రైతు మిత్రులు అయితే గమనించండి. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మీకు ఏదైనా నేను సాగు చేసినటువంటి ఈ 2 విత్తన రకాల్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే మీకు అయితే వెంటనే రిప్లై ఇస్తాను. మనకు ఈ 5204 కానీ ఈ చిట్టుపడి రకం అనేది కానివ్వండి, 5204 అనేది మనకు హైబ్రిడ్ విత్తన రకం కాదు. పిల్లకలు అయితే దాదాపుగా మనకు 20 నుంచి 25 రావడం జరుగుతుంది. చిట్టుపొట్టి అనేది దాదాపుగా 30 పైనే వస్తాయంట మనకు రైతులు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం 5204 సాగు చేసినాం కాబట్టి నాకైతే దాని గురించి అనుభవం ఉంది. మనకు చిట్టుపొట్టి అనేది అనుభవం లేదు కాబట్టి నేను రైతులు అంటే దాని గురించి తెలుసుకొని మనం అయితే సాగు చేయడం అయితే జరుగుతుంది. మనకు మంచి విత్తనాలు అనమాట ఈ 2 హైబ్రిడ్ విత్తనాలు. మనకు ఏది 5204తో పోల్చుకుంటే ఈ చిట్టుపొట్టి రకం అనేది తినడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంకా సన్నగా ఉంటుంది అనమాట. మనకు అంటే కొద్దిమంది రైతులు తింటున్నారు కానీ మనకు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మనకు తిన్న వెంటనే అరిగిపోతుంది అనేది అయితే కంప్లీట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అది సన్నగింజ రకాలు. మనం అందుకనే ఎప్పటి నుంచో మనం 5204ని తింటున్నాం కాబట్టి మనకైతే అదైతే మంచి ఆహారానికి అయితే అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.